ఊసులు పెంచుకున్న ఆశలు తుళ్ళి తుళ్ళి ఆడుతున్నవి చేసుకుంటారు. కంచెలేని ఊహలే పంచవన్నె గువ్వలై తొక్కతో మనం ఇలా నేను చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోవచ్చు. కొత్త జల్లు కురిసింది బ్రతుకే చిగురు తొడిగేలా వరమై వేళ అణువణువును తడిపిన ఈ తడి అమృత వర్షిణి అనుకోనా అడుగడుగున పచ్చని బాటలు మరిచిన వమ్మును చూస్తున్నా ఇప్పుడు పొట్టుని కన్నులలో గిల్లిలో వెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది ఈ ఫ్రైలో మాత్రం మూత పెట్టకండి, మూత పెట్టకుండానే మొత్తం ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవ్వనివ్వండి, మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మూత మాత్రం పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి ఇలా ఫ్రై అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిపోవాలి దగ్గరికి, అయితేనే మనకి టేస్ట్గా ఉంటుందన్నమాట. మామూలుగా సొరకాయ తినని వాళ్ళకి ఇలాగ సొరకాయ ఫ్రై చేసి పెడితే చాలా చాలా బాగుంటుంది. సొరకాయ తింటే చాలా మంచిది కదా, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. సో అలా కర్రీ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కనుక ఇలా ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈ ఫ్రై కూడా అది కూడా మనం పొట్టుతో చేసింది. ఆ తొక్కని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇట్లా చేస్తున్నాం. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత బాగా దగ్గరగా ఫ్రై అయిందో, మనకు కలర్ కూడా మొత్తం ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం తక్కువ వేసుకోండి. చిటికెడు పసుపు, సాల్ట్ అనేది మనం లాస్ట్లోనే వేసుకోవాలి, ఫ్రైస్కి ముందు వేయకూడదు. ఫ్రైలో సాల్ట్ అనేది కొంచెమే పడుతుంది, సరిపోతుంది. సో తగినంత సాల్ట్, 1/2 స్పూన్ సరిపోతుంది, పెద్ద స్పూన్ అయితే కనుక. మొత్తం మిక్స్ చేసేసుకోండి. చూసారా, ఇంతే టేస్టీ మనకి సొరకాయ పొట్టు ఫ్రై అయిపోయింది. కావాలంటే మనం పొట్టుతో పచ్చడి చేయొచ్చు, అది నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. బట్ ఈరోజు అయితే ఫ్రై, ఇది చిన్న పిల్లలు కూడా చాలా ఈజీ.